హైదరాబాద్లో మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నార్త్ హైదరాబాద్ రీజియన్ అది మోడర్న్ ఏరియా కదా. నవీన నిర్మాణాలు ఉన్నటువంటి ఏరియా గురించి హెచ్చరికలు వస్తున్నాయి ఇప్పుడు. ఇది ఎంత అన్యాయం ఇది! ఎక్కడ ఉంది మోడర్నిటీ, ఎక్కడ ఉంది మన టెక్నాలజీ మోడర్న్ డేస్ లో? కనుక దీంట్లో అవినీతి ఉంది అని అర్థం. కనుక మా టెక్నాలజీ లేకపోవడం కాదు, మనకు తెలివితేటలు లేకపోవడం కాదు, అవినీతి మయం కావడంతో హైదరాబాద్కి ఈ ప్రమాదం పొంచి ఉంది. కానీ ఇప్పటికి కూడా వార్తలు వస్తున్నాయి, ఆదిలాబాద్ లో వర్షాలు రెండు రోజుల నుంచి స్టార్ట్ అయిపోయినాయి. కడెం లాంటివి కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా నీళ్లు నిండాయి. ఇంకా హ్యాపీగా ఉన్నారు. అక్కడ జలపాతాలు వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఆదిలాబాద్ జిల్లాలో మంచి జలపాతాలు ఉన్నాయి. పర్యాటకులు వెళ్ళి చూడాల్సినటువంటి గుండాల జలపాతం, కుంటాల జలపాతం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ వెళ్ళవద్దు. ఎందుకంటే వరదలు అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇది చాలా అనూహ్యమైనటువంటి 20 సెంటీమీటర్స్ అండ్ అబోవ్ వాన వస్తుంది అని ఇంతగా సైంటిస్ట్ చెప్తున్నప్పుడు మనము ముఖ్యంగా మనుషులం అందరం కూడా ఇప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. కిషన్ రెడ్డి లాంటి హైదరాబాద్ లో ఉండే మంత్రి గారు ఏం చేశారు, అమిత్ షాతో మాట్లాడారు. అదేవి వాటి బలగాలను అన్నిటి కూడా డిఆర్ఎఫ్ బలగాల ఏమంటారు వాటిని గురించి ముందే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా అని అంటే ప్రమాదం ఉంది, చాలా సీరియస్ గా చెప్తున్నారు అందరు కూడా. అక్కడ వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సంతోషం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు, అది బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అందరు కూడా కార్యకర్తలకు పిలిపిస్తున్నారు, మీరు వాలంటరీగా పాల్గొనండి, సహాయం చేయండి, ప్రజలకు అండగా నిలబడండి. ఇది చాలా గొప్ప విషయం. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అలర్ట్ అయిపోయినాయి. నేను చాలా జిల్లాలలో చూస్తున్నాం, కలెక్టర్లు వరంగల్లో, ఆదిలాబాద్ జిల్లాలో, అన్ని జిల్లాలో బయటకు వచ్చేసి ప్రజల మధ్య తిరుగుతున్నారు, ప్రాజెక్ట్స్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక గుంటూరు, విజయవాడ అదంతా కూడా నీళ్ళు వచ్చేసాయి అప్పుడే. అన్ని ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా ఫుల్ ఫ్లోలో నడుస్తున్నాయి. నేను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. శ్రీశైలం కూడా 4 గేట్లు ఎత్తేసారు, నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తేసారు. మట్టం ఎంత అంటే 85 అడుగుల ఎత్తు శ్రీశైలం ఉంటే 883 నీళ్ళు వచ్చేసాయి. అంటే ఓన్లీ అంటే కంప్లీట్ గా నిండిపోయినాయి. 590 అడుగులు నాగార్జున సాగర్ ఉంటే 589 వచ్చేసాయి. అంటే అన్ని పెద్ద ప్రాజెక్టులు ఇలా ఉన్నప్పుడు చిన్న ఏమని చెప్పండి, అన్ని ప్రాజెక్టులు ఫుల్ అయిపోయినాయి నీళ్ళు ఇప్పటికే. కనుక ఇక ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేది ఏది ఉన్నా ముంచడానికే మనల్ని. ఇంతవరకు వచ్చింది మనల్ని కాపాడడానికి, మనకు నీళ్ళు ఇవ్వడానికి, మన పొలాలకు అందించడానికి. కానీ ఇప్పుడు వచ్చేది రాబోయే 2-3 గంటలు వచ్చే వర్షాలు ఏవైతున్నాయో ఇది మొత్తం మనల్ని ముంచడానికి వస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశువులు అన్నిటినీ మనం కాపాడుకో